హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ నిమ్మకాయతో ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం నేను 30 నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకుని పెట్టుకున్నాను. 30 నిమ్మకాయల్లో ఒక 25 నిమ్మకాయలను ఈ విధంగా నిలువుగా కట్ చేసి 4 భాగాలుగా చేసుకుని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. మామూలుగా అయితే మనం నిమ్మకాయని అడ్డంగా తరిగి రసం తీస్తాం కదా, కానీ ఇక్కడ నిమ్మకాయ ఊరగాయ కోసం ఇలా నిలువుగా తరుక్కోవాలి. ఎందుకంటే అందులోంచి ఊట బయటికి రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా తరుక్కుని మొత్తం 25 కాయలను తరుక్కుని ఒక డబ్బాలో, పొడిగా ఉన్న డబ్బాలో వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమ్మకాయలు మిగిలాయి కదా, ఆ 5 నిమ్మకాయలను ఈ విధంగా రసం పిండి అందులో చిటికెడు ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను 100 గ్రాముల రాళ్ల ఉప్పు తీసుకున్నానండి. 25 నిమ్మకాయల కోసం 100 గ్రాముల ఉప్పు సరిపోతుంది. మీరు రాళ్ల ఉప్పు అయినా తీసుకోవచ్చు, లేదంటే మెత్తటి సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇందులో ఈ ఉప్పుని వేసేసుకుంటున్నాను. తర్వాత 2 చెంచాల పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇందాక రసం తీసి పెట్టుకున్నాం కదా, నిమ్మరసం, ఇప్పుడు దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని బాగా చేత్తో కలపాలి. బాగా చేత్తో కలపడం వల్ల ఊట బాగా తయారవుతుందండి. ఉప్పు కూడా బాగా కలిసిపోతుంది, రాళ్ళ ఉప్పు కరిగిపోతుంది. తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసి 3 రోజుల పాటు వదిలేయాలి. 3వ రోజు ఊట చూసారా ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఈ ముక్కలను పిండుకోవాలి. చేత్తో పిండి ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకుని ఊటని సపరేట్ చేయాలి. చూసారు కదా, ఇలా ఒకసారి కలుపుకుంటే ఊట అంతా బయటికి వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలను గట్టిగా పిండుకుని ఊటని సపరేట్ చేసి కేవలం ముక్కలను మాత్రమే వెడల్పాటి పళ్ళెంలో వేసుకుని ఈ ఊటని, ఈ ముక్కల్ని ఒక రోజు పాటు ఎండనివ్వాలి. పూర్తిగా ఎండిపోక్కర్లేదండి ముక్కలు, కొద్దిగా రంగు మారితే చాలు. మరి వడియాల్లాగా ఎండిపోక్కర్లేదు. ఊటని కూడా ఎండలో పెట్టాలి. ఇప్పుడు మెంతిపిండి కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి వేయించుకుని ఎర్రగా వేయించుకోవాలి, మాడకుండా వేయించుకుని పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తటి పొడిలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ వేసి ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు అనేది ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే కొంతమంది వేసుకోరు. ఇది వేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఏదైనా చల్లారాకే కలపాలండి నిలువ పచ్చళ్ళలోకి, లేకపోతే నలుపు తిరిగిపోయి పచ్చడి రుచి పాడైపోతుంది. ఇక్కడ నేను 100 గ్రాముల కారాన్ని తీసుకున్నాను. 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం. ఇప్పుడు చూసారు కదా, ఒకరోజు అంతా ఎండలో పెట్టుకున్నాక ఈ నిమ్మకాయలు ఇలా ఎండిపోయాయి బాగాను. తర్వాత ఊటను కూడా ఎండలో పెట్టి తీసుకున్నాం కదా, ఏవైనా గింజలు ఉంటే ఇలా తీసేసేయండి చేత్తో. కానీ వడగట్టద్దు, వడగడితే ఇందులో ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి చేత్తోనే వీలైనన్ని గింజలు ఏమైనా ఉంటే తీసేయండి. 1 అర ఉన్నా ఏమీ పర్వాలేదు. ఈ విధంగా గింజల్ని మ్యాక్సిమం తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఊటలో ఎండబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో మొత్తం ఊట అంతా కలిసేలాగా కలుపుకొని
అందులో కారం వేసేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇక మెంతిపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. 4 పక్కల కలిసేలాగా కలుపుకోవాలి. లేకపోతే మెంతిపిండి కారం కలవక అక్కడక్కడ ఉండిపోతాయి. అందుకని బాగా కలుపుకోవాలి. వేసి చల్లార్చి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. పోపు అనేది మీ ఇష్టం అండి. కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. దాని ప్రకారం వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.